హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన మెగాస్టార్ చిరంజీవి గారు మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు అనే సినిమాతో 2026 సంక్రాంతికి మన ముందుకైతే రాబోతున్నారు. అనిల్ రావిపూడి గారి డైరెక్షన్ లో మన మెగాస్టార్ చిరంజీవి గారు అయితే ఫస్ట్ టైం యాక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ సినిమా నుంచి ఆల్రెడీ గ్లిమ్స్ వచ్చేసింది అండ్ అలాగే ఫస్ట్ సాంగ్ వచ్చేసింది. ఇప్పుడు సెకండ్ సాంగ్ కూడా మన ముందుకైతే రావడం జరిగింది. సో వాళ్ళు ముందుగా ప్రకటించినట్టుగానే డిసెంబర్ 6వ తారీఖున సెకండ్ సాంగ్ ప్రోమో శశిరేఖ సెకండ్ సాంగ్ ప్రోమోను అయితే మన ముందుకు పెట్టడం జరిగింది గైస్. సో ఈ సాంగ్ ప్రోమో ఎలా ఉందనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాను. వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన శంకర వరప్రసాద్ గారు సినిమా హైప్ గురించి మాట్లాడుకుంటే ఈ సినిమాకి 1 మంత్ ఉంది, మేబీ నాకు తెలిసి 35 రోజుల టైం మాత్రమే ఉంది సంక్రాంతికి వస్తే. సో ఈ సినిమా సంక్రాంతికి అంటున్నారు కానీ ఇప్పటి వరకు రిలీజ్ డేట్ ని అయితే ప్రకటించలేదు. సో ఇది ఒక మైనస్ అని చెప్పొచ్చు. ఇంకా రిలీజ్ డేట్ అయితే అఫీషియల్ గా ప్రకటించలేదు. ఈ సినిమా నుంచి గ్లిమ్స్ రిలీజ్ చేశారు. గ్లిమ్స్ కూడా అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయిందని చెప్పొచ్చు. అండ్ అలాగే ఫస్ట్ సాంగ్ మీసాల పిల్ల సాంగ్ వచ్చి ఈ సాంగ్ రిలీజ్ చేసినప్పుడు అనుకున్నంత స్థాయిలో ఇంపాక్ట్ ని కలుగజేయలేకపోయింది. కానీ తర్వాత ఈ సినిమాపై వచ్చిన ఈ సాంగ్ పై వచ్చిన నెగిటివిటీ కానివ్వండి, ట్రోల్స్ కానివ్వండి, ఈ సాంగ్ పై విపరీతంగా హైప్ ని పెంచిందని చెప్పొచ్చు. నిజంగా ఈ సాంగ్ అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ యూట్యూబ్ లో 76-77 మిలియన్ల వ్యూస్ ని తెచ్చిపెట్టింది ఫస్ట్ సాంగ్ మీసాల పిల్ల సాంగ్. సో ఆ రేంజ్ లో వ్యూస్ రావడానికి గల మెయిన్ రీజన్ నాకు తెలిసి సాంగ్ బాగుంది అని కాదు, సాంగ్ మీద వచ్చిన నెగిటివిటీ ట్రోలింగ్ వల్లనే ఆ రేంజ్ లో ఈ సాంగ్ అయితే వ్యూస్ ని రాబట్టుకోగలిగిందని నా ఉద్దేశం. సో ఇక ఫస్ట్ సాంగ్ అనుకున్నంత స్థాయిలో నాకైతే నచ్చలేదు గైస్. ఆ సాంగ్ ఆల్మోస్ట్ సంక్రాంతికి వస్తున్నాం అనే ఫస్ట్ సాంగ్ మీద గోదావరి గట్టు మీద ఆ సాంగ్ నే పోల్చి ఉంటుంది ఆల్మోస్ట్. ఆల్రెడీ నేను వీడియో కూడా చేయడం జరిగింది. సో ఇక కమింగ్ టు సెకండ్ సాంగ్ శశిరేఖ సాంగ్ ప్రోమో విషయానికి వస్తే ఈ సాంగ్ అయితే నాకైతే నెక్స్ట్ లెవెల్లో అనిపించింది అబ్బా. ఎందుకంటే సాంగ్ అన్ని కూడా ఫస్ట్ సాంగ్ కానివ్వండి, సెకండ్ సాంగ్ కానివ్వండి, మన అనిల్ రావిపూడి గారు అయితే పిక్చరైజేషన్ అయితే ఆల్మోస్ట్ సాంగ్ పిక్చరైజేషన్ అన్ని కూడా రియల్ లొకేషన్ లోనే చేస్తారు. అది మెయిన్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు మెయిన్ గా. సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. సో ఇక సెకండ్ సాంగ్ శశిరేఖ సాంగ్ విషయానికి వస్తే లిరిక్స్ బాగున్నాయి అబ్బా. అయితే ఈ లిరిక్స్ ఎలా ఉన్నాయంటే, శశిరేఖ ఓ మాట చెప్పాలి ఫీలు కాక, ఓ ప్రసాదు మో మాట లేకుండా చెప్పేసే ఏమి కాదు. బాగుంది కదా, లిరిక్స్ బాగుంది అబ్బా. ఈ లిరిక్సే వచ్చిన ప్రాబ్లం ఏంటిదంటే ఈ లిరిక్స్ వల్లనే. సో ఎందుకంటే మీరందరూ కూడా లిటిల్ హార్ట్స్ మూవీ చూసే ఉంటారు, మేబీ నాకు తెలిసి అందరూ చూసే ఉంటారు. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సినిమా అయితే, బాగుంటుంది ఆ సినిమా అయితే. సో ఆ సాంగ్ లో మీరు క్లియర్ గా ఈ సాంగ్ ని ఆ సాంగ్ ని అబ్జర్వ్ చేస్తే మీకు క్లియర్ గా కనిపిస్తుంది అబ్బా. ఏంటిదో చెప్పను, అది కూడా లిటిల్ హార్ట్ మూవీ నుంచి కాత్యాయిని బోన్ చేసావా ఒరే అఖిల్ ఇదేమి పాటరా అనే సాంగ్ వినే ఉంటారు. ఆల్మోస్ట్ అందరూ వినే ఉంటారు ఈ సాంగ్ లిటిల్ హార్ట్ మూవీలోది. సో ఆల్మోస్ట్ ఆ లిరిక్స్ ఈ లిరిక్స్, ఆ సాంగ్ ఈ సాంగ్ రెండు కూడా ఆల్మోస్ట్ ఒకటేనబ్బా. సో క్లియర్ గా కనిపిస్తుంది రెండు సాంగ్స్ కూడా ఒకటే. సో అది ప్రాబ్లం. సో ఇంకా ఏం మాట్లాడతాం, రెండు సాంగ్స్ కూడా ఒకేలాగానే అనిపిస్తుంది నాకైతే. సో ఫుల్ సాంగ్ విన్న తర్వాత మాట్లాడుకుందాం అసలు ఎలా ఉంటుంది ఏంటనేది. సో మొత్తానికి అనిల్ రావిపూడి గారి ఓవర్ కాన్ఫిడెంట్ వల్ల ఈ సినిమా ఎలా ఉంటుందిరా అయ్యా అనే భయం అయితే అభిమానులకు ఖచ్చితంగా ఉంటుంది. సో ఇప్పటి వరకు రిలీజ్ చేసిన రెండు సాంగ్స్ ఏదైతే ఉన్నాయో, శశిరేఖ సాంగ్ కానివ్వండి, అలాగే మీసాల పిల్ల సాంగ్ కానివ్వండి, మన మెగాస్టార్ చిరంజీవి గారి రేంజ్ ని టచ్ చేసే సాంగ్స్ అయితే కాదు, ఖచ్చితంగా కాదు. సో ఆయన రేంజ్ కి తగ్గ సాంగ్స్ అయితే ఇవి కాదు. సో ఇప్పటికి అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా సింపుల్ గా చెప్తున్న విషయం అదే, క్లియర్ గా చెప్తున్న విషయం అదే. ఆయన రేంజ్ కి తగ్గ సాంగ్స్ అయితే పడడం లేదు, ఆయన రేంజ్ కి తగ్గ సాంగ్స్ అయితే ఇవి కాదు. అనిల్ రావిపూడి గారు మీరు అసలు ఏం ప్లాన్ చేస్తున్నారు, మీరు ఏం చేయబోతున్నారు అని చెప్పి వాళ్ళలో భయం అయితే పట్టుకుంది కంపల్సరీగా. మెగా అభిమానుల భయం అయితే పట్టుకుంది ఆల్మోస్ట్. సో సంక్రాంతికి వస్తున్న మూవీ ఇండస్ట్రీ హిట్ అయింది. సో దానికి గల రీజన్ దానికి ఉంది. సో అంతకు ముందు వచ్చిన F3 కానివ్వండి అండ్ అలాగే F2 కానివ్వండి అనుకున్నంత స్థాయిలో ఇంపాక్ట్ ని కలుగజేయలేకపోయింది, అది మనకు తెలుసు. సో ఇప్పుడు ఈ సినిమాతో మన మెగాస్టార్ చిరంజీవి గారికి సంక్రాంతికి వస్తున్నాం అనే రేంజ్ అలాంటి హిట్ ని ఇస్తారా లేదా అనేది కూడా వేచి చూడాలి గైస్. సో రెండు సాంగ్స్ కూడా నాకు అంతగా ఎక్కలేదబ్బా. ఫస్ట్ సాంగ్ మీసాల పిల్ల కానివ్వండి, ఇప్పుడు వచ్చిన శశిరేఖ సాంగ్ కానివ్వండి, సో అనుకున్నంత స్థాయిలో నాకైతే నచ్చలేదు. సో చూద్దాం రేపు ఈ సాంగ్ ఫుల్ లిరికల్ సాంగ్ వచ్చి శశిరేఖ ఫుల్ లిరికల్ సాంగ్ వచ్చి డిసెంబర్ 8వ తారీఖున రిలీజ్ చేసినట్టు వాళ్ళైతే అఫీషియల్ గా ప్రకటించడం జరిగింది. సో పిక్చరైజేషన్ అయితే బాగుండబోతుంది. రియల్ లొకేషన్ లో మొత్తం కూడా రియల్ లొకేషన్ లోనే క్యాప్చరైజేషన్ చేసినట్టుగా క్లియర్ గా కనిపిస్తుంది. సో చూద్దాం ఫుల్ లిరికల్ సాంగ్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అనేది. సో శశిరేఖ ప్రోమో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. శశిరేఖ లిరికల్ సాంగ్ ప్రోమో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అండ్ అలాగే మీసాల పిల్ల అండ్ అలాగే ఇటు శశిరేఖ రెండు సాంగ్స్ లో మీకు ఏ సాంగ్ నచ్చిందో కూడా కామెంట్ చేయండి. కంపల్సరీగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇది మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను. అండ్ బై బై, సీ యూ, సైనింగ్ ఆఫ్. థాంక్యూ.